హరీష్ రావు చిట్ చాట్ లో బడాయి కబుర్లు చెప్తున్నారని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భవిష్యత్తులో సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి మంత్రి అవుతారని, తెలంగాణలో గ్రౌండ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అన్నారు. తలకిందులు తపస్సు చేసినా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ ప్రజా పాలనను ఓర్వలేక విష ప్రచారం చేయడం సరికాదన్నారు ఆది శ్రీనివాస్. హరీష్ రావు గారు చిట్ చాట్ పేరిట బడాయి కబుర్లు, సీఎం రేవంత్ రెడ్డి గారిని సిద్దిపేటకి వచ్చి పోటీ చేయమని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చే అభ్యర్థి మిమ్మల్ని ఓడగొడతాడు. మా సీఎం దాకా ఎందుకు అంటున్నాం మిమ్మల్ని. మా పార్టీ బీఫామ్ ఇచ్చే అభ్యర్థి గెలుస్తాడు, అతన్ని మంత్రిని చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోతామనేటువంటి మాటకు ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఎందుకు ఉలిక్కి పడుతున్నారని చెప్పిన మాట 100కి 100 సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం. ఈరోజు సొల్లు కబూర్లలో వచ్చే ప్రభుత్వం మాదే, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పిన మాట. మీరు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాడు, కాలేడు, కాబోడు. గ్రౌండు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు అందరు కలిసి ఆడుకుంటారు. అలాంటి స్టేడియంలో మీరున్నారు. రకరకాల ఆటలు ఆడేటువంటి వాళ్ళందరిలాగా మీకు గ్రౌండ్ లేదు అంటున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమాన్ని అందించేటువంటి పథకాలు బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతుండే ఈ విధంగా సొల్లు కబుర్లు చిట్ చాట్ పేరిట చేయడం సబబు కాదు, సరికాదని